అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఉద్యోగస్తులను చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ అసలు పట్టించుకోవట్లేదు. ఉద్యోగస్తులు ఓట్లేస్తేనే అధికారంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులను నమ్మించి నట్టేట ముంచేసింది అని ఉద్యోగస్తులు ఈరోజు వాపోతున్నారు. 15 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు ఒక డిఏ లేదు, ఒక ఇంక్రిమెంట్ లేదు, పాత బకాయిలు చెల్లించలేదు, పిఆర్సీ లేదు. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పూర్తిగా ఉద్యోగస్తులను మర్చిపోయింది అంటున్నారు. ఉద్యోగ సంఘాలే కాదు, ఉద్యోగస్తులు అందరూ కూడా అన్నమాటే. నిన్న కూడా నేను ఫేస్బుక్లో ఒక టీచర్ పోస్ట్ పెట్టడం నేను చూశాను. 15 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులకి కనీసం ఒక డిఏ, ఒక ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తుల గురించి ఆలోచిస్తుందా, ఆలోచించదా? దసరా కానుకగా కనీసం డిఏ అయినా ఇవ్వాలి కదా. డిఏ ఇవ్వలేదు, పాత బకాయిలు కూడా చెల్లించలేదు. ఇప్పటి వరకు 30,000 కోట్లు పెండింగ్లో ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఎగనామం పెట్టింది. నిన్న రెవెన్యూ భవన్లో ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన 30,000 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఆదివారం జరిగిన జేఏసీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల రిటైర్ అయిన తర్వాత గ్రాడ్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ మొత్తాలు తీసుకోకుండానే చాలామంది మరణిస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థికేతర సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈహెచ్ఎస్ సక్రమంగా పనిచేయకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స పొందలేకపోతున్నారు. సరెండర్ లీవ్ డబ్బులు కూడా విడుదల కావడం లేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, దసరా పండుగ కానుకగా డిఏలు శాంక్షన్ చేయాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తిన అంశాలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పటి వరకు జీవో జారీ చేయకపోవడం సరికాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాల పెంపు, వారికి ప్రభుత్వ పథకాల వర్తింపు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలకు కూడా మేము వెనకాడమని ఆయన ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేయటమైనది. ఇక నవంబర్ 30 లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతికి అనుబంధంగా ఉన్న సంఘాలు రాష్ట్ర జిల్లా స్థాయి సమావేశాలు పూర్తి చేసి జిల్లా పర్యటనలు నిర్వహించి స్థానిక కమిటీలలో ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో ఉద్యోగులకు న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ ఇచ్చే పిలుపుకు సంఘాలు సిద్ధంగా ఉండాలని కూడా ఆయన సూచించారు. ఇది పరిస్థితి. 30,000 కోట్ల బకాయిలు ఉద్యోగులకి ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం మనం చేసే పనేంది? అటు పథకాలు సక్రమంగా ఇవ్వక, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్లు మీరు సంక్షేమ పథకాలు ప్రతి నెల ఒక సంక్షేమ పథకం మీరు ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చినా ఏ రోజు ఆయన జీతాలు ఆపలేదు, ఏ రోజు ఆయన ఏ నెల కూడా సంక్షేమ పథకాలు ఆపింది లేదు. మరి ప్రజాధనాన్ని మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఒక అమరావతిలోనే మీ ప్రజాధనాన్ని అంతా దారపోస్తూ రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా, ఉద్యోగులను పట్టించుకోకుండా ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ఎవరు కూడా క్షమించరు. ఉద్యోగస్తుల డిమాండ్లు, ఉద్యోగస్తులకు సంవత్సరానికి ఇవ్వాల్సిన డిఏలు, బకాయిలు వెంటనే చెల్లించాలని కూడా నేను కూడా ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను.